బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సిపికి లేఖ రాసింది ఈడీ. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానిస్తున్న ఈడీ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయ్యాయి. క్రిప్టో వాలెట్ నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు నెలకు 15 లక్షలు బదిలీ అయ్యాయి. వీటన్నింటిపైన దర్యాప్తు చేయనుంది ఈడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సిపికి లేఖ రాసింది ఈడీ. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానిస్తోన్న ఈడీ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? కవిత, ఐబొమ్మ రవి కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనర్కి ఈడీ అధికారులు, హైదరాబాద్ జోన్కి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన లేఖను కూడా రాశారు. ఏదైతే హైదరాబాద్ సిసిఎస్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఇప్పటికే ఈడీ మనీ లాండరింగ్ కోణంలోనే ఆలోచిస్తూ దీనికి సంబంధించిన లేఖను కూడా హైదరాబాద్ సిపికి రాసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే మొత్తం 3.5 కోట్లను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి దగ్గర నుంచి సీజ్ చేశారు. అతని వ్యవహారాల పైన దృష్టి సారించిన నేపథ్యంలోనే విపిఎన్తో పాటు అన్ని నెట్వర్క్లకు సంబంధించి హ్యాక్ చేస్తూ వెబ్సైట్లను ఎలా మెయింటైన్ చేశారో అతను వెనుక ఉన్న నెట్వర్క్తో పాటు అతను దాదాపు ఏదైతే క్రిప్టో కరెన్సీ రూపకంగా ఎన్ఆర్ఈ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటికి దాదాపు నెలకు 15 లక్షల చొప్పున అతని ఖాతాలకు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సిపి కూడా మీడియా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇతని కేసులో ఇంకా కస్టడీకి తీసుకొని దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించాలన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు సిసిఎస్ పోలీసులు 3.5 కోట్లు మాత్రమే సీజ్ చేశారు. 20 కోట్లకు పైగా కూడా సంపాదించారన్న ఆరోపణలు కూడా హైదరాబాద్ సిపి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు. ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.